తమిళనాడులో విజయం తర్వాత కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకున్నది. ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి ఆయన మొన్న వివరంగా మాట్లాడింది చూసాం. అంతకుముందు యాక్టివ్‌గానే ఉన్నారు. కానీ ఇంత యాక్టివ్ ప్లస్ బాగా ఆగ్రహంతో ఉన్నారు. ఒక కసిగా పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అడవుల్లో బాగు చూయటము, లేకపోతే పర్యావరణ పరంగా బాగు చేయటము, లేదా గిరిజన ప్రాంతాలు రోడ్లేయడం ఇయన్నీ చేసుకుంటూనే వస్తున్నారు. ఒక సిస్టమేటిక్‌గా చేసుకుంటూనే వస్తున్నారు. అందులో ఎలాంటి లోటు లేదు. కానీ ఇప్పుడు స్పీడ్ పెరిగిపోయింది. మొన్న రాజమండ్రిలో అక్కడే ఉంటున్నారు. కంటిన్యూగా చేసుకొస్తున్నారు. మీటింగులు పెడుతున్నారు. ఇటు తాజాగా మళ్ళీ సేవాసేన లాంటి పేర్లు సోషల్ మీడియాని అటాక్ చేయమని చెప్పడం, సోషల్ మీడియాకి సంబంధించి పవన్ కళ్యాణ్‌కి ఎవరినంటే అటాక్ చేయమని చెప్పడం ఒక ఎత్తు. అటు పొల్యూషన్ పేరుతో ఒక్కొక్క అంశాన్ని అటు కృష్ణా నదిలోకి, గోదావరి నదిలోకి కలిసే పొల్యూషన్ గురించి హడావిడి చేశారు. అట్లాగే మొన్న పేపర్ మిల్‌కి సంబంధించిన పొల్యూషన్ గురించి హడావిడి చేశారు. ఆ తర్వాతన అటవీ అధికారులతో వరుసపెట్టి మీటింగ్ చేశారు. ఓ రకంగా చెప్పాలంటే ఇవాళ ప్రభుత్వం ఎవరు నడుస్తున్నదంటే టోటల్‌గా పనులు చూసుకున్నప్పుడు ప్రభుత్వం అంతా కూడా ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణే కనబడుతున్నాడు. పనులన్నీ కూడా ఆయనే కనబడుతున్నాయి. ప్లస్ మాట్లాడతాడు. ఆయన దాచుకునే రకం కాదు, చాటుకెళ్ళి కూర్చునే రకం కాదు. బయటకు వచ్చి మాట్లాడేస్తాడు ప్రతి కూడా. బోళ అది ప్లస్సా మైనస్సా అనేది ఫ్యూచర్‌లో తెలుస్తుంది. కానీ మాట్లాడేస్తున్నారు. ఈ మాటలో ఆగ్రహం కనబడుతోంది, ఆవేశం కనబడుతోంది, ఆలోచన కనబడుతోంది, అన్ని రకాల భావాలు కనబడుతున్నాయి. కాబట్టి సంథింగ్ పవన్‌లో ఏదో అంశం అయితే ఉంది. ఆయన్ని కలవరపెడుతున్న అంశం. అది విజయ్‌దేనా లేకపోతే ప్రభుత్వంలో ఇక్కడ ప్రభుత్వం మారబోతోంది, రేపొద్దున లోకేష్ ప్రభుత్వం వస్తున్నటువంటి సందర్భంలో తనదంటూ ఒక ముద్ర వేసుకోవాలనుకుంటున్నారా? లేకపోతే తనలో అసహనం పెరిగిందా వీళ్ళందరూ విసిగిస్తుండటం వల్ల? ఇవన్నీ తేలాల్సింది భవిష్యత్తులోనే.